నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏమండి, మీరు హస్త సాముద్రిక నిపుణులు. అయితే ఈ హస్త సాముద్రికంలో కనుక చూసుకుంటే వింటూ ఉంటాం, ఏమంటే మీ చేతిలో కనుక పి అనే అక్షరం ఉందా, ఎక్స్ అనే అక్షరం ఉందా, ఏ అనే అక్షరం ఉందా, డెఫినెట్గా మీకు ఇది మీకు అది అని అంటారు. ఇట్లా అక్షరాలు ఉంటాయండి చేతుల్లో? అక్షరాలు ఉండవమ్మా. దాంట్లో గుర్తులు ఏంటంటే చెప్తారంటే మనకి ప్రధానంగా ఇప్పుడు ఎక్స్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే క్రాస్ ఉంటుంది, ఇంటూ లాగా రావడం అనే గుర్తు ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి స్టార్ లాగా ఉంటుంది చూసారా, కంప్యూటర్లో కనుక చుక్క ఉండాలా ఉంటుంది, అలా ఉంటుంది. లేదంటే యాష్ లాగా ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. ఇవి గుర్తులు ఉంటాయి. యాష్ అంటే ఇప్పుడు రెండు మనకి యాష్ అనేది కంప్యూటర్ లో యాష్ అంటే మనకి అససాముద్రికంలో ఉండేటువంటి ఏ రేఖలో అయినా సరే ఇంటూ మార్క్ అనేది నెగిటివ్ సెన్స్ గా తెలియజేస్తుంది. అంటే మనం కొట్టేసేటప్పుడు ఎలా అయితే చెప్తామో అలా ఏ రేఖ మీద అయినా సరే ఇంటూ మార్క్ వస్తే అది ఆ భావానికి, లేకపోతే ఇప్పుడు మీకు హృదయ రేఖ ఉందనుకోండి, హృదయ రేఖ ఆవేదన కలిగిస్తుంది. మస్తిష్క రేఖ ఉందనుకోండి, మానసికానికి ఏంటంటే మనకి ఏదైనా మేధస్సుకు సంబంధించి ఇంటూ మార్క్ కలిగిస్తుంది. ధనరేఖలో ఉన్న ఏదైనా సరే ఆ ధనానికి నెగిటివ్ కలిగిస్తుంది. అలాగే జీవన రేఖలో ఉన్న ఆ ఇంటూ మార్క్ ఉన్నది అంటే నెగిటివ్ అవుతుంది. కాకపోతే ఇందులో జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఒక్క గురుస్థానంలో, గురుస్థానం అంటే చూపుడు వేలు కింద ఉన్నదాన్ని గురుస్థానం అంటారు. ఇక్కడ కనుక ఈ రేఖ ఇటు పైకి వెళ్ళి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కొంతమందికి వస్తుంది. ఇది చాలామంది ఏంటంటే ఈ మీద 3 రేఖలు అని చెప్తారు, కానీ ఇక్కడ నుంచి గనక ఒక రేఖ ఇలా లైఫ్ ఆఫ్ సాల్మన్ అంటారు దాన్ని, అది గనక వస్తే ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మిక పరిపుష్టి కలిగి ఎక్కడికి వెళ్ళినా సరే 10 మంది చేత గౌరవ మర్యాదలు కలిగే వాళ్ళకి మాత్రమే లైఫ్ ఆఫ్ సాల్మన్ వస్తుంది. ఈ లైఫ్ ఆఫ్ సాల్మన్ వస్తే వాడికి విద్య ఉన్నా లేకపోయినా గౌరవింపబడతాడు. వాడు ఏ క్యాస్ట్ వాడైనా సరే, ఏం చదువుకున్నా సరే, ఆఖరికి మానసికంగా డల్గా ఉన్న క్యాండిడేట్ అయినా సరే లైఫ్ ఆఫ్ సాల్మన్ అనేది ఉంటే కనుక ఆయన 10 మంది చేత అన్ని రకాల సౌకర్యాలు చేయించుకోబడతాడు. అలా ఉంటుంది గురుస్థానం. అందుకని అలాగే ఈ క్రాస్ కూడా మిగతా ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానానికి, ఆ భావానికి వ్యతిరేకం చేస్తుంది. మరి అప్పుడు దరిద్ర రేఖ అనేది కూడా ఉంటుంది కదా, ఉంటుందండి? దరిద్ర రేఖ ఉండమ్మా. ధనరేఖ కూడా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. దరిద్ర రేఖ అని కూడా వింటూ ఉంటాం. ధనరేఖ ఉంటుంది. ధనరేఖ లేకపోవటం అంటే ధనం లేకపోవడం అడక్వేట్ గా ఉంటుందని. అంటే ఇండికేటర్ కనిపిస్తే దాని ప్రకారం చెప్తాం, అంతే తప్పితే ఇది కాదు. కానీ ఈ క్రాస్ మార్క్ లో గొప్పతనం ఏంటంటే ఇది గురుస్థానంలో ఉంటే పాజిటివ్ అవుతుంది. మిగతా ఏ స్థానంలో కూడా ఈ కామన్ గా చెప్పేసి గురుస్థానంలో కూడా ఇంటూ ఉంది కాబట్టి నెగిటివ్ అని చెప్పేస్తే ఇబ్బంది వస్తుంది. గురుస్థానంలో ఉండొచ్చు. గురుస్థానంలో క్రాస్ ఉంటే మంచిది. గురువు అంటే మరి ఆబ్వియస్ గా బృహస్పతికి సంబంధించినటువంటి, మరి శుక్రగ్రహానికి సంబంధించినటువంటిది ఆ స్థానంలో అక్కడున్నా కానీ నెగిటివ్ ఏదన్నమా. ఇదేంటో క్రాస్ ఎక్కడున్నా ఒక్కసారి గురుస్థానానికి మాత్రమే. అంటే దైత్య గురువు కదా మరి శుక్రాచార్యులు వారు, అలా కన్సిడర్ చేయరా? అలా కాదు, ఓన్లీ బృహస్పతికి మాత్రమే. అంటే మేము జాతకంలో ఏంటంటే శుక్రుడికి ఏం కారకత చెప్తానంటే ఆడవాళ్ళకి, అందానికి, ఈ అలంకారాలకి, వాటికి చెప్తాం. అంతవరకే చెప్తాం. అలాగేంటంటే ఈ చుక్క అనేది ఎక్కడైనా ఉంటే ఏంటంటే అప్పుడు జీవన రేఖలో చుక్క వచ్చింది అనుకోండి, అక్కడ వాడికి అనారోగ్యమే బెడ్ రిటర్న్ అవుతాడు. పుట్టుమచ్చ లాంటిది, పుట్టుమచ్చ లాంటిది అబ్స్టికల్ అనమాట. అలాగే మీకు మేధస్సుకు సంబంధించి అనుకోండి, మేధస్సు అక్కడ కొంచెం దెబ్బతినేటువంటి ఆ పీరియడ్ లో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. హృదయం ఉందనుకో, హృదయంలో ఆవేదనకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో పుట్టుమచ్చ ఉంది అరిచేతిలో అంటే అన్ని వేళలా అది మంచిది కాదు. పుట్టుమచ్చ అంటే హ్యాండ్ ప్లెయిన్ గా ఉండి దాని మీద మచ్చ ఉండటం వేరు, అక్కడ గుచ్చుకున్నట్టో లేదా ఏదో సువ గుచ్చుకున్నట్టో లేదా గుంటలాగా పడి ఉండే. నేను చెప్పేది ఏంటంటే పుట్టుమచ్చ అంటే మీరు మామూలుగా ఒంటి మీద ఉండే పుట్టుమచ్చలు లాంటివి చెప్తున్నారు. అలా కొంతమందికి ఉంటాయి కదండి అరచేతుల్లో పుట్టుమచ్చలు. అలా కాదు, ఆ పుట్టుమచ్చ కాదు. మీకేంటంటే అక్కడ చిన్న గుంటలాగా గాయంలాగా పడుతుంది చూసారా, అలా ఉంటాం అన్నమాట. పుట్టుమచ్చలు ఉంటే
పుట్టుమచ్చలు ఉంటే ఆ స్థానాన్ని బట్టి అది చెప్తాను తప్పితే దానికి కానీ పుట్టుమచ్చలు ఉంటే నెగిటివ్గా చెప్పను దాన్ని. అర్థమైందా? అంటే వింటూ ఉంటాం కదా, ఏమండి మీ అరచేతిలో పుట్టుమచ్చ ఉంది, ఎవరికి అరచేతి చూపించకండి అని అంటూ ఉంటారు. అట్లాంటిది ఏమడదా? ఇవి అరచేయి చూపించడానికి కారణం ఏంటంటే కొన్ని ఏంటంటే అధార్మికమైనటువంటి లక్షణాలు ఏదన్నా ఉన్నప్పుడు ఏంటంటే బయట తెలిసిపోతాయి కదా, తెలిసిపోతాయి. దాన్ని ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వదిలేమ్మా నీ చెయ్యి ఎవరికి చూపించొద్దు అంటారు ధార్మికమైన వాళ్ళు. అద్భుతం. అది దాని వెనకాల దాని వెనకాల ఉన్న రహస్యం, అంతే తప్పితే వేరే ఏమి కదా. రెండోది ఏంటంటే జనరల్గా ఈ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళందరికీ ఏంటంటే కొంత ఉపాసనా శక్తి జపధ్యానాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ వాక్శుద్ధి కూడా కొంత పనిచేస్తుంది అనేది. కొంతమంది ఏంటంటే నేను చెప్పింది కావాలని కూడా ఆ పవర్ని అలా ఉపయోగిస్తారు, అది తప్పు. దానివల్ల కర్మ నీకు అంటుతుంది. అందుకనే నేను జనరల్గా ఏంటంటే మీకు ఎప్పుడు నేను ఎన్ని ఛానల్స్లో చెప్పినా సరే ఈ రేఖ ఇలా ఉంటే ఇలా వస్తుందని చెప్తాను తప్పితే నీకు ఇలా జరుగుతుందని ఎవరికి చెప్పను. ఎవరికైనా పర్సనల్గా అడిగినప్పుడు కూడా శాస్త్రంలో ఈ రేఖ ఇలా ఉంటే ఇలా అవుతుందండి అంట, దాన్ని బట్టి ఆయన ప్రిడిక్షన్ ఆయన అర్థం చేసుకోవాలి. మనం ఎదుటివాడికి కనుక ఇది మంచి జరుగుతుంది అని చెప్తే పర్లేదు, కానీ చెడు జరుగుతుందని మనం చెప్పినప్పుడు ఏంటంటే ఆ కర్మ ఫలితాన్ని కొంత మనం అనుభవించవలసి ఉంటుంది. అందుకని ఎప్పుడు శాస్త్రాన్నే చెప్పాలి తప్పితే దాన్ని అన్వయించి ఆ గీత ఎలా ఉంటుందో వాడికి చెప్పకుండా నీకు ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఏంటంటే యు ఆర్ ది కల్పరేట్ అవుతావు. అయితే ఇక్కడ మౌంట్స్ విషయంలో మనం చూసుకుంటే ఇక్కడ గురు మౌంట్ పెరిగింది, లేకపోతే చూపుడు వేలు కింద దాన్ని గురు మౌంట్ అంటారు, చూపుడు వేలు కింద ఉన్నదాన్ని గురు మౌంట్, వేలు కింద దాన్ని శని మౌంట్ అంటారు. అవును, ఇట్లా లేకపోతే ఇది శుక్ర మౌంట్ అంటారు, ఉంగరం వేలు కింద రవి మౌంట్ అంటారు, చిటికిన వేలండి అది బుద్ధుడికి సంబంధించిన మౌంట్ అంటారు. ఓకే, మరి ఇదేమో శుక్ర మౌంట్ అంటారు కదా. శుక్ర మౌంట్. సో ఇవి పెరిగాయి బాగుంటుంది మీకు, ఇలా ఇలా రకరకాలు చెప్తారు కదా. ఈ మౌంట్స్ పెరగడం ఏంటి అంటే దానికి ఏదైతే కారకత్వం ఉందో, ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి ధార్మికంగా గౌరవ మర్యాదలకి వాటికి సంబంధించాను. అలాగే రవి ఉన్నాడు అనుకోండి, రవి అధికారానికి లీడర్షిప్ క్వాలిటీస్కి దానికి సంబంధించింది. బుధుడు ఉన్నాడు అనుకోండి, లెక్కలు చార్టెడ్ అకౌంటెంట్ దానికి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి. కుజుడున్నాడు మారణాయుధాలకి శస్త్రాలకి అస్త్రాలకి వాడుతూ ఉంటాడు. పూర్వం ఏంటంటే అసలు ఏ మౌంట్ బాగుందో చెప్పేసి శుక్రుడు ఉన్నాడు అందానికి అలంకారాలకి వాటి ఏ మౌంట్ బాగుందో చెప్పేసి ఆ రకమైన ప్రొఫెషన్ అంటే 64 కళ్ళు అందరూ నేర్చుకునేవాళ్ళు కాబట్టి ఆ ప్రొఫెషన్లో షైన్ అవుతారని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆయుధాలతో ఉన్నవాడు యాక్చువల్గా ఏం కావాలి, అయితే ఫ్యాక్షనిస్ట్ కావాలి, లేదా పోలీస్ ఆఫీసర్ కావాలి, లేదా మిలిటరీ ఆఫీసర్ కావాలి. ఆయన బలవంతాన్ని ఎంబీబీఎస్ డాక్టర్ చదివించాం అనుకోండి, ఇప్పుడున్న కాలంలో ఆ ఆయుధాలతో అనవసరంగా ఇబ్బంది అవుతుంది. ఆయన ఏం చేస్తాడంటే ఏమీ ఓపీ చూడ్డు, ఎండీగా ఉండడు, కేవలం సర్జన్గా ఉండి వచ్చి మళ్ళీ ఆయుధాలతోనే పనిచేసి ఆయుధాలతోనే వెళ్తాడు. అంటే ఏంటంటే ఆయన వర్క్ ఆయుధాలతో ఉంది కాబట్టి, కానీ ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి డాక్టర్గా ఆయన ఆయుధాలతో సర్జన్ అవుతాడు. అలా అన్వయించుకోవాలండి ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా. రేఖలతో సంబంధం లేకుండా జీవితం సాఫీగా వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉంటుందా ఈ రేఖలకు సంబంధించి? రేఖలతో సంబంధం లేకుండా రిపోర్ట్ అమ్మా, రిపోర్ట్ అది. అవును, ఇప్పుడు మీకు మెడికల్ రిపోర్ట్ వచ్చింది, షుగర్ ఉంది, ఇంత బీపీ ఉందని చెప్పారు. రిపోర్ట్ చించేయటం వల్ల, రిపోర్ట్ని దాచిపెట్టడం వల్ల, రిపోర్ట్ని దిద్దడం వల్ల మీ షుగర్ బీపీ మారదు. కాబట్టి ఏంటంటే ఆ రిపోర్ట్ చూసి మీకు ఎంత బీపీ ఉంది షుగర్ ఉందని చెప్పొచ్చు. చాలామంది అడిగేటండి అంటే పిచ్చి ప్రశ్న అన్నగానే చెయ్యి ఇరిగిపోతుంది వాడికి జాతకం ఉండదా అంటే, ఈ రేఖలు ఇలా ఉండటం వల్ల వాడికి జరగట్లా, వాడికి అలా ఉండేది ఇక్కడ తెలిసింది. అంటే ఏంటంటే వాడికి బీపీ ఎక్కువ ఉండటం వల్ల, లేకపోతే షుగర్ ఎక్కువ ఉండటం వల్ల, లేకపోతే క్రియాటిన్ ఎక్కువ ఉండటం వల్ల రిపోర్ట్లో క్రియాటిన్ వచ్చింది. అంతేగాని రిపోర్ట్లో క్రియాటిన్ రాయటం వల్ల వాడి క్రియాటిన్ రాలా. అనివార్యంగా చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్కారం.